గతంలో మనం చూసాం. అంటే మీరు కాళేశ్వరం చెప్తున్నారు, మనం బాబ్లీ ప్రాజెక్టుది సంబంధించి మహారాష్ట్రతో ఉన్నటువంటి వివాదాలు, దానివల్ల జరిగినటువంటి నష్టం, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకి జరిగిన నష్టం చాలా సందర్భాల్లో చూసాం. అది తర్వాత మీకు ఈ ప్రాజెక్టులు ఎప్పుడు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు, బికాజ్ అంతర్రాష్ట్ర జల వివాదాల వల్ల. అంటే నేను చెప్పాను, ఇప్పుడు ముంపు వల్ల మీరు ఏదైతే ఇది 2008లోనే మీకు ప్రాణహిత చేవేళ్ల మొదలుపెట్టారు, కానీ ఎందుకు ముందుకు జరగలేదు అంటే మహారాష్ట్ర కొన్ని అభ్యంతరాలు పెట్టింది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఎమికబుల్గా 2 రాష్ట్రాలతో సయోధ్య చేసి మనకి వాటర్ రావాలి అనేటువంటి దీంతో ముందుకెళ్తే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? దానికి ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? నేను మొదట్లోనే ఒక మాట అన్నాను, భ్రాంతి రాజకీయాలు అని చెప్పని. అంటే ఇదంతా భ్రాంతి అంటారు. ఇప్పుడు మీలాంటి పెద్దలు కూడా భ్రాంతిలోనేటువంటి ఒక పరిస్థితిలో అంత అద్భుతంగా భ్రాంతి సృష్టిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. అంటే అది 2000 మీరు ఇదేనండి, తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారో మరి అయితే వాళ్ళకి చెవులలో పూలు పెడుతున్నారో తెలియదు ఈ ప్రభుత్వం. కానీ సార్ మొత్తం మీద 1800 ఎకరాలు మహారాష్ట్రలో ముంపుకు గురవుతూ ఉంటే అదేమో పెద్ద బ్రహ్మాండం కూలిపోయినట్టు, దానికి బదులుగా తెలంగాణలో 1,00,000 ఎకరాలు ముంచేస్తా అని చెప్పని ముఖ్యమంత్రి గారు రీడిజైన్ పేరు మీద ప్రాజెక్టులను కోట్ల రూపాయలు అంచనా వ్యయాన్ని పెంచితే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? 18 మహారాష్ట్ర ముంపు అనేటువంటి ఒక నెపంతో నాకు ఐఎమ్ రియలీ డౌట్ఫుల్. ఈ మొత్తం ఎపిసోడ్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అంతా కొల్యూడ్ అయిపోయి ఈరోజు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు, కాళేశ్వరం దగ్గర ఇట్ కెన్ బి ఇన్ ఎనీథింగ్. 1800 ఎకరాల ముంపు ఏమో కష్టం అవుతుంది, 1,00,000 ఎకరాల ముంపు తెలంగాణలోనేమో నష్టం కాదు అని అంటే ఎట్లా? వాట్ బేసిస్ ఇస్ దట్? సో దీని మీద ఏమన్నా లీగల్ బ్యాటిల్ చేయబోతున్నారు? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే తప్పనిసరిగా వీ విల్ డూ వాట్ ఎవర్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. మీరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగ పాఠం అంతా కూడా లోతుగా కనుక పరిశీలించినట్టయితే అవన్నీ కూడా అబద్ధాలు, తప్పుల తడకగా మాట్లాడినారు. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి గారు గూగుల్ ఎర్త్ను ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ గూగుల్ ఎర్త్ ప్రజెంటేషన్ అంటప్పటికి పేపర్లలో కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. పేద తాటకాయంత అక్షరాలు 4 గంటలు లైవ్లో ఇచ్చి పడేసినారు. బట్ హీ స్పోక్ రట్ ఇన్ దట్. అబద్ధం మాట్లాడినారు, అసత్యాలు మాట్లాడినారు, ఒకదానికొకటి అర్థం పర్థం లేనటువంటి ఒక అంశాలన్నీ కూడా మాట్లాడినారు. కానీ దాన్ని అదేదో భగవద్గీత చెప్పినట్టుగా మీడియా అంతా నెత్తికెత్తుకున్నటువంటి ఒక పరిస్థితి. కాంగ్రెస్ ఎప్పుడైతే మేము దాదాపు 4-5 నెలలు కష్టపడి ఆయన ప్రతి మాటలో ఉన్నటువంటి ఒక గూఢార్థాన్ని, మర్మాలనన్నీ బయటపెట్టి ఆయన తప్పులన్నీ కూడా బయటపెట్టిన తర్వాత ఇవాళ సమాధానం లేదు. దెర్ ఇస్ నో ఆన్సర్. ఇవాళ కూడా పేపర్లో ఎక్కడో చూసిన ఈటల రాజేందర్ గారు అనుకుంటా మాట్లాడుతూ అంటున్నారు, మాట్లాడుతూ ఇవాళ ఏదో ఈనాడులోనో ఎక్కడో మాట్లాడినారు, ఏమని ముఖ్యమంత్రి గారే ఇంజనీర్ అయిపోయినారు అని చెప్పి. ముఖ్యమంత్రి ఇంజనీర్ కావటం ఏంటండి బాబు? హౌ కెన్ చీఫ్ మినిస్టర్ బి కాంపిటెంట్ అనే ఇంజనీర్? ఆయన ఏమంటున్నారంటే మిడ్ మానేర్కి ఇవాళ మొదలుపెట్టింది టీఆర్ఎస్, గతంలో ఎప్పుడు కాంగ్రెస్ ఇదవలేదు, దీనికి అడ్డుపడుతున్నారు అనేటువంటి దీంట్లో వచ్చి ముఖ్యమంత్రి గారి విజన్ గురించి చెప్పుకోవచ్చు. మిడ్ మానేర్ని ఎందుకు అడ్డుకుంటారండి? మిడ్ మానేర్ని కట్టాలని చెప్పని ప్రతిపాదనలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉన్నది. దానికి అవసరమైన డబ్బులు కూడా కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఇవాళ అది దానికి బ్యారేజ్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. కట్టింది మిడ్ మానేరు, ఎల్ఎండి ఇవన్నీ కట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కదా. ఇవాళ దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకున్నారు, నీటి సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకున్నారు, దానికి గండి కట్టిండ్రు, దాన్ని నువ్వు కాంట్రాక్టర్లు మారుస్తా అంటారు, మార్చండి, ఎవరుదంటున్నారు. కానీ నిర్వాసితులకు ఏదైతే మీరు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయండి. అంటే మీ వాదన ఎలా ఉందంటే ఇప్పుడు ఈవీఎంలు కరెక్ట్గా పనిచేయట్లేదు అంటారు. ఇన్ వాట్ వే కేసీఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఇక నేను ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి సార్ అందులో. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత నీచంగా, దుర్మార్గంగా నోట్ ఆప్షన్ isn't it a constitutional protection given to the voter, sir?